జగన్ టూర్లో భద్రతాపరమైన చర్యలన్నింటినీ పక్కన పెట్టేసి చివరికి హెలీప్యాడ్ మీద కూడా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి సృష్టించి అదేమని అడిగితే వేల మంది పోలీసులు అక్కడ ఉన్నారన్నటువంటి ఒక కథ చెప్తూ ఉన్నటువంటి సిచ్యుయేషన్లో ప్రజల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది. కాబట్టి దాని నుంచి అర్జెంటుగా అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి కొత్త కాన్సెప్టు ఏది బట్టలు ఉడతీయమన్నారు అన్నటువంటిది. అదే తరహా డైలాగులు ఇంతకుముందు తెలుగుదేశం నాయకులు స్వయంగా చంద్రబాబు గారు కూడా మాట్లాడినవి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇక దాని చుట్టూత అంటే అసలు అంశం డైవర్ట్ అయిపోవాలి. ఇక్కడ భద్రత అన్నటువంటి అంశం పక్కకి వెళ్ళిపోవాలి. హెలికాప్టర్కి సంబంధించినటువంటి విండ్షీల్డ్ పగలడం అదంతా పక్కకి వెళ్ళిపోవాలి. దాని మీద ఇష్యూలో పక్కకు వెళ్ళిపోవాలి. ఇక ఇంకొకటి, ఇక భవిష్యత్తులో జగన్ పర్యటనకి వెళ్ళాలంటే వణుకు పుట్టాలి. కాబట్టి తాజాగా రివర్స్ కేసులు పెట్టారు. ఎవరైతే అక్కడ హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళ మీదన దీన్ని రాసే వార్త కూడా ఎలా ఉంటుందో చూడండి. వైకాపా అధినేత వైఎస్ జగన్ మంగళవారం శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు అరాచకం మీద పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. అరాచకం అని వీళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేశారు. హెలీప్యాడ్ వద్ద వైకాపా మద్దతుదారులు రెచ్చిపోయారు. బ్యారికేడ్లు పోలీసులను తోసుకుంటూ హెలికాప్టర్ వద్దకు వెళ్ళి నానా హంగామా చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించి పోలీసుల మీద దాడికి పాల్పడటంతో సిబ్బందిలో కొందరు గాయాలయ్యాయి. ఏఆర్ కానిస్టేబుల్ రంగారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. బుధవారానికి ఆయన కొద్దిగా కోలుకున్నట్టు తెలుస్తోంది. రంగారెడ్డి ఫిర్యాదు మేరకు చెన్నై కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. హెలీప్యాడ్ వద్ద గొడవ జరిగిన సమయంలో తీసిన వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. అంటే రివర్స్లో కేసులు పెడతారనమాట. అది ఇక్కడ విషయం.